వీళ్ళందరూ మా పుణ్యంతో ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మాకు అన్యాయం చేస్తున్నారు. నేను సివిల్ కానిస్టేబుల్ను. ఈ రాష్ట్రం మొత్తంలో 7 కానిస్టేబుల్, నా బ్యాచ్లో 7 కానిస్టేబుల్ అండి. శ్రీనివాస్ గౌడు, శ్రీశైలం, నేను, పోలీస్ కిస్తన్న, నళిని మేడం గారు, శ్రీకాంతాచారి ఉద్యమకారులు ఎందుకు గుర్తిస్తలేరు? ఎవరి కోసం తెలంగాణ తెచ్చుకున్నాం? నేను ఒక్కటి చెప్తున్నాం, గుర్తించడం ఎప్పుడు 11 ఏళ్ళు అయింది. మేము చెప్తున్నాం ఈ తెలంగాణలో వీళ్ళకన్నా ఆంధ్రలో గొప్పగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రమే బాగున్నది. చాలా అన్యాయం చేస్తున్నారు. మా భార్య పిల్లలు, మా సంసారాలు, తెలంగాణలో కళాకారులు, ఉద్యమకారుల పరిస్థితి ఏముంది? ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ? ఎవరి కోసం తెచ్చుకున్నాం? మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నా, ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. సార్, నా పేరు సంజీవ్, నేను 4 బ్యాచ్ కానిస్టేబుల్, అందరూ 7 కానిస్టేబుల్ అయ్యి రాష్ట్రంలో. మాకు ఇప్పటి వరకు ఎవరు మాట్లాడింది లేదు. మేము దళితులమండి, ఎస్టీలు, మైనార్టీలు, చాలా పేదవాళ్ళు ఉద్యోగం తెలంగాణ కోసం పనిచేసిండ్రు. ఎందుకు గుర్తిస్తలేరు? మాకు పార్టీలు లేవనా? మాకు నాయకులు లేరనా? దయచేసి తెలంగాణలో ఉద్యమకారులకు ఆదుకోండి. 69 ఉద్యమకారులను ఆదుకోండి. తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కళాకారులు ఆటలు పాటలు పాడి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఒక్క కళాకారులు గుర్తిస్తలేరు. అందులో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బీసీలు మేము కొట్లాడుతూ వచ్చిన తెలంగాణలో వీళ్ళు ఏసీ రూమ్లలో అసెంబ్లీలో పోయి ఈరోజు సుఖం అనుభవిస్తూ ఉన్నారు. మా త్యాగం ఉంది దీంట్లో, మా కష్టం ఉంది దీంట్లో. 11 సంవత్సరాలుగా రూమ్ కిరాయి. నేను ఏది తెలంగాణ తల్లి విగ్రహం పెడితే 16లో నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు. తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాకు ఏ ప్రభుత్వం కూడా గుర్తించడం లేదు. మేము ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎదిరించిన నేను ఇదే అసెంబ్లీలో అక్టోబర్ 11, 2013లో జై తెలంగాణ నినాదం చేసిన యూనిఫామ్ నన్ను ఇడిచిపెట్టి ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్రంలో సార్ నేను యూనిఫామ్లో ఇదే అసెంబ్లీలో అక్టోబర్ 11, 2013 నాడు జై తెలంగాణ నినాదం చేసిన. ఎందుకు ఈ రాష్ట్రంలో ఉద్యమకారులు ఎందుకు గుర్తిస్తలేరు? ఈరోజు బంగారు తెలంగాణ అయిపోయింది, ప్రజాపాలన వచ్చింది. ప్రజాపాలనలో ఏనాడైనా ఉద్యమకారులు ఏం తింటున్నారు? వాళ్ళ రూమ్కి ఏం కట్టుకుంటున్నారు? ఈరోజు ఈ శ్రీనివాస్ గౌడ్ గారు 3 సార్లు సస్పెండ్ అయ్యాడు. ఏఆర్ కానిస్టేబుల్ ఎల్బీ స్టేడియంలో జై తెలంగాణ అన్నాడు. ఈరోజు కిష్టన్న పోలీస్ కిష్టన్న తుపాకీతో వేల్చుకున్నాడు. కుటుంబంలో ఆదుకునేటో లేరు. నళిని మేడం గారికి తూతు మంత్రంగా పిలిపించి చెలగొట్టిరు. ఈరోజు అసెంబ్లీలో ఆదుకుంటామంటే ఎప్పుడు ఆదుకుంటారు? 2.5 ఏళ్ళు అయింది, ఇంకో 2.5 ఏళ్ళు ఈ గవర్నమెంట్ పోతుంది. 11, 12 ఏళ్లలో కూడా ఉద్యమకారులను గౌరవించకపోతే, మనకు కనీసం గుర్తించకపోతే ఈరోజు మనకు ఆదుకునేది ఎవరు? మేము ఎవరికి వ్యతిరేకంగా రాలే. ఈ డిమాండ్ ఒక్కటే సార్, 69 ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వండి. ఈరోజు ఉద్యమకారులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. ఉద్యమకారులకు ఆదుకోవడానికి ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టండి. ఈరోజు రాష్ట్రంలో పేద ఉద్యమకారులు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మేము పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఈరోజు పేదవాళ్ళు మాకు పార్టీలు లేవు, నాయకులు లేరని కదా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో మా కోసం చర్చ చేయాలి. ఆనాడు గౌరవ హరీష్ రావు గారు నన్ను మెచ్చుకున్నారు, కేసీఆర్ గారు మెచ్చుకున్నారు, రాహుల్ గాంధీ గారు మీకు అందరు 250 గజాల స్థలం ఇస్తున్నారు. ఈరోజు ఈ 2 గవర్నమెంట్ కూడా మా మీద ఆలోచన చేయాలి. చాలామంది పేద కళాకారులు పాటలు పాడితే తెలంగాణ వచ్చింది. చాలామంది ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చింది. ఈ రాష్ట్రంలో మాకు 11 ఏళ్ళుగా గుర్తించకపోతే మా పరిస్థితి ఏందని అడుగుతున్నాం. సార్ మీరు ఆగురి. రేవంత్, నా పేరు సంజీవ్ సార్, నా పేరు సంజీవ్, తెలంగాణ పోలీసు ఉద్యమకారుని. నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, రాష్ట్రంలో 69 ఉద్యమకారులను కళాకారులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా. మీరు కోరుకోకపోతే ఇదే అసెంబ్లీ దగ్గర ఆమరణ నిరాదీక్ష చేస్తా. మీరు ఆదుకోకపోతే ఉద్యమకారులకు ఇక్కడ ఆమరణ నిరాదీక్ష చేస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నడవనీయం. ప్రజాపాలన కావాలంటే ఉద్యమకారులను ఆదుకోండి. అమరవీరుల కుటుంబాలను ఆదుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ మాకు అక్కర్లేదు, ప్రజాపాలన మాకు అక్కర్లేదు. ఉద్యమకారులు గుర్తించకపోతే ఇక్కడే రేపు వస్తాం, మళ్ళా ఆమరణ నిరాదీక్ష దీక్ష చేస్తా. ఉద్యమకారులకు అనౌన్స్మెంట్ చేయాలి, ఆదుకుంటామని. తప్పకుండా మేము ప్రభుత్వాన్ని సహకరిస్తాం. ప్రభుత్వాన్ని సహకరిస్తాము కానీ ఉద్యమకారులకు న్యాయం చేయండి. దయాకర్ గారికి గౌరవ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడాలి. గౌరవ మంత్రి హరీష్ రావు గారు